నటుడు సూర్య తన రెట్రో సినిమా కలెక్షన్ల నుండి 10 కోట్ల రూపాయలను పేద విద్యార్థులకు విరాళంగా ఇచ్చారు. తమిళంలో బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా తెలుగులో మాత్రం డిజాస్టర్గా నిలిచింది. సూర్య మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. రెట్రో నుంచి వచ్చిన కలెక్షన్స్లో 10 కోట్లను పేద విద్యార్థుల చదువు కోసం విరాళంగా అందజేశాడు. సూర్య గొప్ప మనసుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అగరం ఫౌండేషన్ను సూర్యనే స్థాపించాడు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడంతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక భద్రతను పెంపొందించే ఉద్దేశంతో 2006లో ఈ ఫౌండేషన్ను నెలకొల్పారు. కాగా రెట్రో బుధవారం నాటితో 100 కోట్ల కలెక్షన్స్లోకి అడుగుపెట్టినట్లు నిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటించింది. 104లతో పంచుకున్నది. తమిళంలో మినహా మిగిలిన భాషల్లో ఈ మూవీ తేలిపోయింది. ఫస్ట్ వీక్ పూర్తయిలోగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 50 కోట్ల షేర్ కలెక్షన్స్ ను దాటినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఒక్క తమిళంలోనే ఈ మూవీ 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటకలో మాత్రం డిజాస్టర్గా నిలిచింది. తెలుగులో సూర్యకు ఉన్న క్రేజ్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. దాదాపు 10.5 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో ఈ మూవీ రిలీజ్ అయింది. 7 రోజుల్లో 7 కోట్ల వరకు గ్రాస్, 3.5 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకో 7 కోట్లకు పైనే కలెక్షన్స్ రావాల్సి ఉంది. కలెక్షన్స్ రోజుకు తగ్గుముఖం పట్టడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావడం అనుమానమేనని ప్రచారం జరుగుతోంది. తమిళంలో నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన రెట్రో మూవీ తెలుగులో మాత్రం నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ వైడ్ గా 82 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటి వరకు 52% వరకు మాత్రమే రికవరీ సాధించినట్లు చెబుతున్నారు. రెట్రో మూవీకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని సూర్య, కార్తీక్ సుబ్బరాజు కలిసి నిర్మించారు. రెట్రో తర్వాత తెలుగు డయోటో తమిళంలో నిరాశపరిచింది మటి. అయితే సూర్య చేసిన విరాళ అభిమానులను వాలే ఆదివలమున నాటం నేచర్ ఆయన మానవతా దృక్పథం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.